कोई नहीं आया वहाँ पे 1.5 घंटा, वो जिंदा था तब तक कोई नहीं आया वहाँ पे। अगर कोई हेल्प होती, आर्मी होती तो मेरे को बच सकता था। कोई नहीं आया वहाँ पे, कोई नहीं आया। I want them dead. ఇన్నరా ఏమంటున్నదో, ఆర్మీ సెక్యూరిటీలు కాల్పుల సరైన కాడికి ఎమ్మటే వచ్చేదుంటే మా అన్న బతికేటోడు, వాళ్ళు రాలేదు. నా అన్న గంటన్నర సేపు ప్రాణాలతోనే ఉన్నాడు. అప్పుడే ఆదుకునేది ఉంటే మా అన్న బతికేటోడు. ఎవ్వరు రాకపోవడంతోనే మా అన్న చచ్చిపోయిండు. ఎవ్వరు రాలేదని ఏడ్చుకుంటూ చెప్తున్నది. ఉగ్రవాదుల కాల్పులలో జీవిడిచిన వినయ్ అన్వర్ అనేటైన చెల్లె. నువ్వు ఏం న్యాయం కోరుకుంటున్నావు ఇప్పుడు అని విలేకరులు అడిగితే, వాళ్ళని చంపుర్రి, నా అన్న ప్రాణాలు తీసిన వాళ్ళ తలలు తెచ్చి నాకు న్యాయం చేయండి అని అంటున్నది. మరి అంతే కదా, పోయిన ప్రాణాన్ని ఎట్లాగూ తీసుకురాలేం. కాబట్టి అట్లా చేసిన వాళ్ళను మాత్రం వదిలిపెట్టద్దు. ఏ ఎలక పోకల దాచుకొని ఉన్నా బయటికి తీసి మరీ చంపాలి. ఇంకోసారి ఇండియా దిక్కు ఉగ్రవాదులు చూడాలంటేనే ఎన్ను పూసల వణుకు పుట్టాలి, లేకుంటే భయం లేకుండా పోతుంది బడివేగాళ్లకు. మరి అట్లా చేస్తారా, వాళ్ళు దొరుకుతారా అనేది పక్కకు పెడితే, దేశ భద్రతను సెంటర్ సర్కారు ఇన్నేళ్లు పట్టించుకోలేదు కాబట్టే ఇట్లా అవుతున్నదని అంటున్నారు కొందరు. కోవిడ్ కాలం నుంచి ఇప్పటిదాకా ఆర్మీ ఉద్యోగాలు నింపలేదు. ఏమనంటే ఆర్మీలో మనుషులు అవసరం లేదని చిల్లర సాకులు చెప్పిండ్రు. పెద్ద పెద్ద ఆయుధాలు కొంటున్నాం, తయారు చేస్తున్నాం అని అంటున్నారు. కానీ గుట్టలల్లా, చెట్లల్లా, అడవులల్లా పని చేయాలంటే ఆర్మీ మనుషులే ఉండాలి. ఆ మనుషులను రిక్రూట్ చేసుకుంటలేరు, తీసుకుంటలేరు కొత్తలను. రక్షణ రంగానికి ఎక్కువ పైసలు ఖర్చు చేస్తున్నాం, వాటిని ఆదా చేసుకోవాలని పనికిరాని పద్ధతులు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఈ 26 ప్రాణాలను తిరిగి తీసుకొస్తాయా మీరు మిగిల్చిన పైసలు అని అడుగుతున్నారు సెంటర్ సర్కార్ను. ఆర్మీ ఆఫీసర్లు అయితే గొంతు బొంగ మొత్తుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ఆర్మీని గట్టిగా తయారు చేస్తారో, లేకుంటే ఇట్లనే ఉగ్రవాదులు దేశంలోకి వచ్చే ఛాన్స్ ఇచ్చి జనాల ప్రాణాలు పోయేటట్టు చేస్తారో చూడాలి. బట్టగుండం మీద జుట్టు పోస్తుందంటే ఎవరద్దంటారు? అగో అందుకే ఎగబడచ్చిండ్రు నిగనిగలాడే గుండ్లు ఉన్నోళ్ళు. ఆకాశంలో గుండ్రంగా సందమామ తీరుగా ఉండే గుండు మీద 4 పూసలు మొలవకపోతాయా, మోడు బారిన శిలకల మొలకలు వచ్చినట్టు ఎంటికలు ఏపుగా పెరగకపోతాయా అని ఆశ కొద్ది ఉరికొచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఎవరో సన్మాన్ అనేటైనా ఢిల్లీ నుంచి వచ్చి ఉప్పలకాడ శిల్పారామం దగ్గర నెత్తి మీద ఎంటికలు వచ్చే మందులు అమ్ముడు మొదలు పెట్టిండట. అంతకుముందు సోషల్ మీడియాలో సొక్క పబ్లిసిటీ చేసిండ్రట. ఇంతకు ముందే ఈ అన్న ఢిల్లీకి పోయి ఆ సన్మాన్ ఇచ్చే మందులు వాడితే ఏమైందో చెప్తున్నాడు. ఈయనూరి ఫస్ట్ ఫోటో చూపి ఒకసారి. ఈ విధంగా ఉంటే అంటే రిజల్ట్స్ ఎట్లా ఉండేది? ఇది నా థర్డ్ టైం, ఇది రెండుసార్లు ఢిల్లీకి పోయినా. ఇప్పుడు ఇక్కడ వస్తుందని నేను 2 రోజుల ముందు అది మన స్టేటస్ చూసి వచ్చాను. చూసిండ్రా, ఇది 3వసారట. అంతకు ముందు పాలి చేసిన పాలరాయి తీరుగా మెరిసిన గుండు ఇగో ఇప్పుడు పల్సగా ఎంటికలు మొలిసినట్టు అయిందట. అందుకే ఇంకోసారి కూడా మందులు వాడితే ఇంకొద్దిగా చిక్కగా జుట్టు వస్తే చక్కదనంగా ఉంటా మనిషినని ఆశ కొద్దిగా వచ్చిండట. ఈ అన్న తిరిగానే బొచ్చడు మంది వచ్చిండ్రట. ఇంకేమున్నది, ఎటువంటి పర్మిషన్ లేకుండా టెంట్ వేసి మరీ దుకాణం పెట్టి దందా చేస్తే పోలీసులు ఊకుంటారా? అందుకే కొంతమంది గుంపు కూడిన వాళ్ళను ఆ మందులు అమ్మే సల్మాన్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొని పోయిండ్రట. ఒక్కల తాన 700 రూపాయలు వసూలు చేసిండట ఆ మందులు అమ్మేటైనే. మరి శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టని ఆ మందులో ఏమున్నదో గాని జనం ఎగబడి కొంటున్నారు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం కదా. అందులో నిజమెంత మోసమెంత అనేది ఆలోచన చేయకుండా గుంపు కూడినరట. ఏమో 4 పూసలు మొలిసిన నయమే కదా అనుకొని ఎగబడ్డారట. సారు పోలీసార్లు ఆ మందు ఏందో, దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో అనేది తెలుసుకొని జర సల్మాన్ అనే మనిషి మళ్ళోసారి ఇటువంటి కథలు పడకుండా చూడుండ్రి సార్లు అని కోరుతున్నారు. ఎంటికలు వస్తాయని ఆశపడి మోసపోయిన పబ్లిక్.